ఒక ఆడదాన్ని ఒక ముసలాయనని లాగి లాగి కొడితే నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అనమాట. సో మీరు కూడా మాస్ జాతర సినిమాలో ఈ సీన్ వచ్చినప్పుడు ఇలాగే రెస్పాండ్ అవుతారు. సో స్టోరీ విషయానికి వస్తే రవితేజ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఒక ఎస్ఐ అనమాట. తన డిపార్ట్మెంట్ లో తప్ప అన్ని డిపార్ట్మెంట్ లో వేలు పెడతా ఉంటాడు. వరంగల్లో ఒక కేసు హ్యాండిల్ చేసిన తర్వాత ఇతన్ని అడవివరం ఆంధ్రప్రదేశ్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. అడవివరంలో ల్యాండ్ అవ్వగానే శివుడు నవీన్ చంద్ర అక్కడ రైతుల్ని బలవంతం పెట్టి ఏ గ్రేడ్ సరుకు గాంజాయి శీలావతి పండిస్తున్నారన్న విషయం రవితేజకి అయితే తెలిసిపోద్ది. తను ఇంటర్ఫియర్ అయ్యి తన పరిధిలోకి తెచ్చుకొని ఈ వ్యాపారాన్ని ఎలా ఆపాడు అనేదే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా పాజిటివ్స్ విషయానికి వస్తే స్టార్టింగ్ లో నేను చెప్పిన ఫైట్ సీన్ ఒకటి, అలాగే ఈ సినిమాలో రవితేజ ఎనర్జీ లెవెల్స్ అయితే మామూలుగా ఉండదు. ఈ సినిమాలో అడవివరం ఎస్ఐ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ పేరు తెలియదు కానీ ఆయన చాలా తక్కువ స్క్రీన్ టైం ఉన్నా కూడా చాలా బాగా చేశారు. ఆయన్ని మరిన్ని తెలుగు సినిమాలో చూడాలనుకుంటున్నాను. నవీన్ చంద్ర విలన్ గెటప్ లో మంచి సాలిడ్ గా ఉన్నాడు, బాగున్నాడు. క్లైమాక్స్ లో తారక్ పొన్నప్ప పుష్ప సినిమాలో విలన్ స్క్రీన్ టైం తక్కువ ఉన్నప్పటికీ ఇంపాక్ట్ చాలా బాగుంటది. సినిమాలో పాటలు వినడానికి అంత బాగోకపోయినా తెర మీద చూసేటప్పుడు రవణ డాన్స్ మాత్రం అద్దిరిపోద్ది అనమాట. సాంగ్స్ లో కలర్ గ్రేడింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్ ఉంటది. సినిమాలో కామెడీస్ అక్కడక్కడ బాగున్నాయి. హైపర్ ఆది అలాగే అజయ్ ఘోష్ కామెడీ రోల్స్ లో అయితే కనిపిస్తారు. సో వాళ్ళు వచ్చినప్పుడల్లా చిన్న చిన్న జోక్స్ పేలుతా ఉంటది. నెగిటివ్స్ విషయానికి వస్తే చాలానే ఉంది. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ కి రవితేజకి వచ్చే సీన్స్ అయితే అస్సలు సెట్ కాలేదు. ఫాదర్ సన్ క్యారెక్టర్ అయితే కొద్ది గొప్ప నమ్మొచ్చు కానీ తాత మనవడి రోల్ అంటే అస్సలు నమ్మేటట్లేదు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ సీన్స్ అయితే క్రింజ్ ఉంటది. సినిమాలో సాంగ్స్ అలాగే డాన్స్ కి తప్పితే శ్రీలీల రోల్ కి డెప్త్ అయితే అస్సలు ఉండదు. 2 సిగరెట్లు వెలిగించి ఆరతి ఇచ్చే స్టైల్ అయితే నాకు నచ్చలేదు. సినిమాని సినిమాలా చూడండి అని చాలా మంది అంటారు. తన జ్యూరిస్డిక్షన్ లో ఏ తప్పులు జరిగితే సహించలేని హీరో హీరోయిన్ లేట్గా వస్తే ట్రైన్ ని కూడా 10-15 నిమిషాలు షేర్ ఆటో లాగా ఆపేస్తారనమాట. ఛాతిలో 3-4 బుల్లెట్లు తగిలి ఇనుప కడ్డితో గుచ్చినా కూడా టేప్ రికార్డర్ ఆన్ చేసి వాయిస్ రికార్డ్ చేసేంత టైం అయితే ఉంటదన్నమాట ఈ సినిమాలో. ఇలాంటి ఇల్లాజికల్ సీన్స్ సినిమాలో చాలానైతే ఉన్నాయి. సో ఈ లాజిక్ లన్నీ పక్కనెట్టి చూసినా కూడా సినిమా అయితే సోసగుంది, నాకైతే అంతగా నచ్చలేదు. అలాగే ఈ సినిమా డైరెక్టర్ భాను భోగవరపు రైటర్ గానే బాగున్నాడు. ఈయన చాలా సినిమాలకి రైటర్ గా పనిచేశారు, అవి చాలా బాగున్నాయి. కానీ డైరెక్షన్ కి వచ్చేసరికి ఆ మార్క్ అయితే కనిపించలేదు. అలాగే గాంజాయి వ్యాపారానికి శివుడు విభూతి ట్రేడ్ మార్క్ లా వాడుకోవడం అనేది నాకైతే అంత నచ్చలేదు. దాన్ని క్రియేటివిటీ అంటారో మూర్ఖత్వం అంటారో మీరు కమెంట్లో అయితే చెప్పండి. ఇదండి మాస్ జాతర రివ్యూ. మీరు గనక రొటీన్ కమర్షియల్ మాస్ సినిమాని చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి సినిమాని చూసేయండి, లేదా ఓటీటీ కోసం వెయిట్ చేద్దాం అనుకుంటే ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో అయితే వస్తుంది, అప్పుడు దాకా ఆగండి. మరిన్ని మూవీ రివ్యూస్ రికమెండేషన్స్ కోసం ఛానల్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే కలుద్దాం. బై బై.